నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. 17 కిలోమీటర్ల వేగంతో తీరం వైపు ముంచుకొస్తున్న మోంథా, మరికొద్దిసేపట్లో తీవ్ర తుపానుగా రూపాంతరం. కాకినాడ వద్ద ఈ రాత్రిలోగా తీరం దాటే అవకాశం, 18 గంటల పాటు ప్రభావం ఉంటుందని అంచనా. ప్రాణ ఆస్తి నష్టం లేకుండా చూడాలన్న సీఎం, అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచన. రెండో విడత ఎస్ఐఆర్పై విపక్షాల అనుమానాలు, ఓటములకు సాకులు వెతుక్కుంటున్నారన్న బీజేపీ. రష్యా చమురుపై అమెరికా వైఖరిని తప్పుపట్టిన జైశంకర్, దేశాన్ని బట్టి నిబంధనలు పెడుతోందని విమర్శలు. మోంథా తుపాను ముంచుకొస్తోంది. గంటకు 17 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న తుపాను కాసేపటి క్రితం తీవ్ర తుపానుగా రూపాంతరం చెందిందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ సాయంత్రం లేదా రాత్రికి కాకినాడ సమీపంలో తీరం దాటనున్న మోంథా దాదాపు 18 గంటల పాటు ప్రభావం చూపనుంది. కోస్తా జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. మచిలీపట్నానికి 190 కిలోమీటర్లు, కాకినాడకు 270 కిలోమీటర్లు, విశాఖకు 340 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. తుపాను తీరం దాటే సమయంలో కోస్తా జిల్లాలో గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీస్తాయని ఐఎండీ హెచ్చరించింది. మంగళవారం దాదాపు 18 గంటలు దీని తీవ్రత కొనసాగి ఆ తర్వాత తుపానుగా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తుపాను పరిస్థితి గమనంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ విశాఖ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మోంథా తుఫాను ప్రభావం విశాఖపట్నం మీద చాలా స్పష్టంగా కనిపిస్తుంది. షాహీన్, మనం చూడొచ్చు. ప్రస్తుతం మనం జ్ఞానాపురం రైల్వే అండర్ పాస్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాం. నిన్న అంటే గడిచినటువంటి 12 గంటల్లో విశాఖపట్నంలో కురిసిన వర్షాల ప్రభావం ఎలా ఉందో తెలియజేసేటువంటిదే ఈ పరిస్థితి. ప్రస్తుతం మనం జ్ఞానాపురం రైల్వే అండర్ పాస్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాం. మొత్తం మనం చూడొచ్చు, వాహనాలు వెళ్ళలేని పరిస్థితి. ఇప్పుడే కొంచెం నీరు లాక్కోవడం వల్ల జీవీఎంసీ మహానగరపాలక సంస్థ చేసినటువంటి సహాయ కార్యక్రమాల వల్ల నీరు కొంచెం లాగేయడం వల్ల వాహనాలు అయితే వెళ్తున్నాయి. అయితే రాత్రి అంటే గడిచినటువంటి 12 గంటల్లో విశాఖపట్నంలో మధురవాడలో 9 సెంటీమీటర్లు, సీతమ్మదారులో 8 సెంటీమీటర్లు, విశాఖపట్నం పరిసర ప్రాంతంలో సరాసరి సగటున 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇంకా వర్షాలు పడుతున్నాయి. ఎందుకంటే విశాఖపట్నానికి ఇప్పటికే ఫ్లాష్ ఫ్లడ్, ఆకస్మిక వరదల ప్రమాదాన్ని ఇప్పటికే వాతావరణ శాఖ సంకేతాలు ఇచ్చింది. వాతావరణ శాఖ సూచించింది. విశాఖపట్నం, విజయనగరం, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు మొత్తం 8 జిల్లాలలో ఆకస్మిక వరదల ప్రభావాన్ని ఇప్పటికే సూచించింది. నిన్న రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా విశాఖపట్నంలో వర్షం కురుస్తోంది. ఆ ప్రభావమే మనకి ఇక్కడికి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ మార్గం జ్ఞానాపురం రైల్వే అండర్ పాస్ బ్రిడ్జ్ మార్గం. ఈ మార్గం ద్వారానే ఆసిలిమెట్ర నుంచి, అల్లిపురం నుంచి విశాఖ నగరవాసులు శిలానగర్ మీదుగా గాజువాక వెళ్ళడానికి ఇది ప్రధానమైన మార్గం. అలాగే పోర్టు కార్యాలయానికి వెళ్ళడానికి ప్రధానమైన మార్గం, కంచిరిపాలెం వెళ్ళడానికి ప్రధానమైనటువంటి మార్గం. ఈ మార్గంలో వర్షం ఉండడం వల్ల ఇక్కడ ఇప్పటివరకు కూడా ఉధృతిగా నీరు ప్రవహించింది. అయితే ఇప్పుడు మహానగరపాలక సంస్థ చేసిన సహాయ కార్యక్రమాల వల్ల కొంత నీరు లాగివేయడంతో వాహనాలన్నిటువంటి వెళ్ళేటువంటి మార్గం చేసి ప్రస్తుతం మనతో విధి నిర్వహణలో ఉన్నటువంటి ట్రాఫిక్ సిబ్బంది ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఎన్నింటి నుంచి ఈ పరిస్థితి ఉంది, ఎలా ఉంది పరిస్థితి? మార్నింగ్ నుంచి ఇలాగే ఉందండి. మేము ఇక్కడ ట్రాఫిక్ డైవర్షన్ చేస్తున్నాం. అంటే ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటే వాటర్ ఇక్కడ నుంచి డైవర్షన్ చేస్తున్నాం వెహికల్స్, లేదంటే ఇలా కొద్దిగా తగ్గిన తర్వాత వదులుతున్నామండి.
ఇది డైరెక్ట్గా కాన్వెంట్ జంక్షన్ నుంచి డైరెక్ట్ గాజువాక వెళ్ళిపోవచ్చు. రైట్కి తిరిగితే మన కంచరపాలెం కూడా వెళ్ళిపోవచ్చు అండి. ఇది 2 రోడ్ల సముదాయం అనమాట ఇది జంక్షన్. ఎప్పుడు వర్షం వచ్చినా సరే ఇక్కడ ఇదే ప్రాబ్లం ఉంటుంది, కానీ ప్రాబ్లం లేదు, ప్రజెంట్ అయితే ప్రాబ్లం లేదు. మేము ఉండి ఇక్కడ క్లియర్ చేస్తున్నాం. ట్రాఫిక్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు, మనం చూడొచ్చు. ఆర్టీసీ సిబ్బంది ఇప్పటికే ఆర్టీసీ విశాఖపట్నం డిపో ఒక సూచికను సూచించింది. ఇక్కడ వర్షం వచ్చినట్టయితే కనిపిస్తున్నటువంటి ఆ బాణం గుర్తు వరకు నీళ్లు ఉన్నట్టయితే ఏ రకమైన వాహనాలు వెళ్ళకూడదు, బస్సులు వెళ్ళకూడదు, ఏ రకమైన వాహనాలు వెళ్లకుండా ఉండడం కోసం అక్కడ ఒక సూచికను కూడా సూచించారు. ప్రస్తుతం అయితే మనకి వాహనాలు వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారు, మనం చూడొచ్చు. ఒక కారు ఇప్పుడే ఆగిపోయిన పరిస్థితి. విశాఖపట్నంలో చాలా చోట్ల ఉధృతమైనటువంటి వర్షం రావడం వల్ల చాలా ప్రాంతాల్లో జలమయం అయిపోయి, అంటే ఒక రకంగా చెప్పాలంటే రోడ్లు నదులను తలపించే రీతిలో మొత్తం అంతా కూడా కనిపించింది. అయితే ప్రస్తుతం 1 గంట నుంచి కూడా కాస్త తెరిపి ఇవ్వడం వల్ల, వర్షం పడకపోవడం వల్ల, అలాగే మహానగర పాలక సంస్థ సహాయక కార్యక్రమాలను చేపట్టడం వల్ల మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. మహానగర పాలక సంస్థ ఒక జేసీబీని ఏర్పాటు చేసింది. ఇప్పటికే విశాఖ మేయర్ పీలా శ్రీనివాసరావు కమాండ్ కంట్రోల్ రూమ్ సెంటర్ నుండి పరిస్థితిని పరీక్షిస్తున్నారు, సమీక్షిస్తున్నారు. జేసీబీలని ముందుగానే మోహరించారు. నిన్న రాత్రి కూడా స్పష్టం చేశారు, ఎటువంటి విపత్కర పరిస్థితి వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాయి. మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. మహానగరపాలక సంస్థ జేసీబీ ద్వారా ఈ నీరు ఉండిపోవడం వల్ల ఆగిపోయినటువంటి మురుగు కాలువలను తొలగింపు కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చేస్తున్నారు. అలా చేయడం వల్లే ఇక్కడ నీటి ప్రవాహం వెంటనే తగ్గిపోవడం వల్ల వాహనాల రాకపోకల్ని యథావిధిగా కొనసాగించే పరిస్థితి ఉంది. మనం స్పష్టంగా చూడొచ్చు. ప్రస్తుతం ఆసిల్మెట్ట, అల్లిపురం ఈ 2 మార్గాల నుంచి గాజువాక, కంచిరపాలెం, శీలానగర్ వెళ్ళడానికి అనుకూల పరిస్థితిని అయితే చేశారు. ప్రస్తుతం అయితే ట్రాఫిక్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. కొంతవరకు వాహనాలు వెళ్ళడానికి ఇబ్బంది అయితే కనిపిస్తోంది. వాహనాలన్నీ కూడా చాలా నెమ్మదిగా వెళ్తున్నాయి ఈ మార్గంలో. విశాఖపట్నంలో ముంతా తుఫాను యొక్క ప్రభావం వల్ల వర్షం ఏ విధంగా కురిసిందో దాని యొక్క ప్రభావం మనం స్పష్టంగా చూడొచ్చు. ఇటువైపు నుంచి అయితే వాహనాలు రావడానికి ఇబ్బంది ఉంది. మనం చూడొచ్చు, ఈ మార్గం అంతా పూర్తిగా మునిగిపోయింది. ఇక్కడ మాత్రమే కాదు, రైల్వే స్టేషన్ ఎదురు ప్రాంతంలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. మరో 12 గంటల పాటు ఉత్తర కోస్తా ప్రాంతానికి రెడ్ అలర్ట్ జారీ చేశారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రోడ్లన్నీ కూడా జలమయం అయిపోయాయి. ముందు నుంచి కూడా ట్రాఫిక్ మరియు మహానగరపాలక సంస్థ నగరవాసులకి సూచనలు చేస్తున్నారు. అప్రమత్తంగా ఉండండి, ఎప్పటికప్పుడు ప్రభుత్వం ఇచ్చేటువంటి సూచనలను పాటించండి అని విశాఖ పోలీస్ కమిషనరేట్ తెలియజేస్తోంది. మహానగరపాలక సంస్థ కూడా తెలియజేస్తోంది. మరోవైపు జిల్లా యంత్రాంగం అంతా అప్రమత్తమైంది. విశాఖ కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ నేతృత్వంలో కలెక్టరేట్లో అధికారులు, పోలీస్, రెవెన్యూ, వైద్య సిబ్బంది అంతా కూడా కంట్రోల్ రూమ్లో ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మరో 12 గంటల పాటు ఈ ప్రభావం కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుతం మోంతా తుఫాను విశాఖపట్నానికి దక్షిణంగా సుమారుగా 350 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. అయితే ఇది ఈ రాత్రి తీరం దాటే అవకాశం ఉంది. మచిలీపట్నం, కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడు కూడా మనకి గాలుల వేగం చాలా స్పష్టంగా తెలుస్తుంది. మనం చూడొచ్చు, ఇక్కడ గంటకి 45 కిలోమీటర్లు మించినటువంటి గాలులు నగరంలో కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితి మధ్యాహ్నం నుంచి మరింత పెరిగే అవకాశం ఉంది. కోస్తాంధ్ర ప్రాంతంలో ఈ మధ్యాహ్నం నుంచి, ఈ సాయంత్రం నుంచి కూడా మోంతా తుఫాను ప్రభావం పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే మోంతా తుఫాన్ తీవ్ర తుఫానుగా అయ్యే పరిస్థితి ఉంది. అధికారికంగా వాతావరణ శాఖ కూడా కొద్దిసేపట్లో ప్రకటించే అవకాశం ఉంది. మరో 12 గంటల పాటు ఈ ప్రభావం కనిపిస్తోంది. ఒకవైపు జిల్లా యంత్రాంగం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తోంది. జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేస్తోంది, సూచనలు చేస్తోంది. విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత ప్రత్యక్షంగా కమాండ్ కంట్రోల్ రూమ్లో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. మొత్తం యంత్రాంగం అంతా కూడా అప్రమత్తంగా ఉంది. ప్రత్యక్షంగా మనం చూడొచ్చు, ఇక్కడ విశాఖలో ఉన్నటువంటి ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది, మహానగర పాలక సంస్థ కూడా విధుల్లో ఉండి వర్షం కురవడం వల్ల ఈ మార్గం అంతా కూడా కొద్దిసేపటి క్రితం రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇప్పుడు ఈ ప్రత్యక్ష ప్రసారం జరుగుతున్న ఈ సమయంలో కూడా నీరు లాగివేయడంతో ఇందాక ఉన్న 10 నిమిషాలు క్రితం ఉన్న పరిస్థితికి ఇప్పుడున్న పరిస్థితికి మార్పు మనం స్పష్టంగా గమనించవచ్చు. మహానగరపాలక సంస్థ జేసీబీలతో మురుగు కాలువల్ని శుభ్రపరచడం వల్ల నీరు వేగంగా వెళ్ళిపోతుంది. అందువల్ల ఇక్కడ రాకపోకలు రావడానికి
అవకాశం ఏర్పడింది. కొద్దిసేపటి క్రితం వరకు కూడా ఇక్కడ రాకపోకలకి ఇబ్బంది కలిగింది. ప్రస్తుతం అయితే యథావిధిగా రాకపోకలు కొనసాగుతున్నాయి. కెమెరా పర్సన్ సురేష్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం. ధన్యవాదాలు ఆదిత్య పవన్. ఇక అమలాపురంలో తుపాను పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణమనాయుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి మోంతా తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్నటువంటి వర్షాలతో ఇప్పటికే యంత్రాంగం అంతా సిద్ధమైంది. ప్రస్తుతం మనం కోనసీమ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి అమలాపురంలో ఉన్నాము. ఇక్కడ తీసుకుంటున్నటువంటి చర్యలు, ముఖ్యంగా విద్యుత్ శాఖ తరఫున తీసుకుంటున్నటువంటి చర్యలపై మనతో మాట్లాడడానికి జిల్లా అధికారి రాజేశ్వరి ఉన్నారు. మేడం, విద్యుత్ శాఖ తరఫున ప్రస్తుతానికి ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఎలా ఉంది పరిస్థితి? నమస్తే అండి, నేను రాజేశ్వరి, ఎలక్ట్రికల్ విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్గా కోనసీమ జిల్లాలో జాబ్ చేస్తున్నాను. ఇక్కడ విద్యుత్ శాఖ పరంగా మనము రాబోయే మొంతా తుఫాన్ గురించి అన్ని చర్యలు కూడా అన్ని అంటే రెస్టరేషన్కి అవసరమైన అన్ని చర్యలు కూడా తీసుకున్నాము. మ్యాన్ పవర్ని డిప్లాయ్ చేశాము, మెటీరియల్ని కూడా డిప్లాయ్ చేశామండి. అండ్ గవర్నమెంట్ నుంచి సీఎం ఆఫీస్ నుంచి సిఎస్ గారు, మా సిఎండి పృథ్వీ తేజ్ గారు, ప్లస్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కలెక్టర్ గారు కంటిన్యూస్గా మానిటర్ చేస్తున్నారు. ఎవ్రీథింగ్ అంటే మ్యాన్ పవర్ వచ్చిందా, మెటీరియల్ వచ్చిందా, అందరు అలర్ట్గా ఉన్నారా, అందరినీ కూడా హై అలర్ట్లో పెట్టామండి. సో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అంటే రిస్కీ కేంద్రాలు ఏవేవి ఉన్నాయి, ఏ మండలాలను గుర్తించారు, అక్కడ ఎలాంటి చర్యలు తీసుకున్నారు? మనకి ఇక్కడ కోనసీమ జిల్లాకు వచ్చేసరికి చాలా కోస్ట్ ఉందండి. మనకి ఇటుపక్క నుంచి ముమ్మడివరము మండలము, ఐపోలవరం మండలం, కాట్రేనికోన మండలము, తర్వాత అమలాపురం వచ్చేసరికి అల్లవరం మండలము, అలాగే మల్కీపురము, సకినేటిపల్లి, అంతర్వేద్ దగ్గర, వీటన్నిటికి కూడా కోస్ట్ దగ్గర చాలా దగ్గరలో ఉన్నాయి. మా సబ్ స్టేషన్స్ అన్నింటినీ కూడా హై అలర్ట్లో పెట్టామండి. ఇప్పటికే కొంత గాలితో కూడినటువంటి వర్షం ఆల్రెడీ ప్రారంభమైంది, తెల్లవారుజాము నుండి కురుస్తుంది. ఏమైనా ఎక్కడైనా చెట్లు కూలినటువంటి పరిస్థితి ఉందా, ఎక్కడైనా తీగలు ఏదైనా కిందికి పడిపోయినటువంటి పరిస్థితి ఉందా, ఫోన్లు పడిపోయిన వాటిని ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? మనకి ఇక్కడ కోనసీమలో ఛాలెంజెస్ ఆర్ వెరీ డిఫరెంట్ అండి. బికాజ్ కోనసీమ ఫుల్ ఆఫ్ కోకోనట్ ట్రీస్ ఉంటాయి కాబట్టి అదొకటి. రెండోది చాలా కాలువలు అంటే వాటర్ వెళ్ళే దాని పక్కనే ఈ పోల్స్ ఉండటంతో ఆ సాయిల్ కూడా కొంచెం ఫెర్టైల్ సాయిల్ ఇక్కడ, అది లూజ్ అవ్వటం వల్ల కూడా పోల్స్ పడిపోవటం, అటుపక్కున్న చెట్లు వచ్చి మా పోల్స్ మీద పడిపోయి తెగిపోవటం ఇలా జరుగుతుందండి ఇక్కడ. సో మేము హై అలర్ట్గా ఉన్నాం. ఇప్పటి వరకు ఒకే ఇన్సిడెంట్ రికార్డ్ అయింది. మార్నింగ్ రెయిన్ వల్ల కాలువకి అటుపక్కన ఉన్న చెట్టు, చాలా పెద్ద చెట్టు విరిగిపోయి మా పోల్స్ మీద పడిపోయి డ్యామేజ్ అయింది. అది రెస్టరేషన్ వర్క్ స్టార్ట్ అయింది. ఐ థింక్ ఇంకా అనదర్ హాఫ్ అన్ అవర్లో దే విల్ రెస్టోర్ అండి. ఇష్యూ లేదు, మ్యాన్ పవర్ కూడా ఉన్నారండి. అయితే ఈ మోంతా తుఫాను రాత్రికి లేదా రేపు తెల్లవారుజామున తీరం దాటేటువంటి అవకాశం ఉంది. అప్పుడు ఎక్కువగా ఎదురుగాలు ఉన్నటువంటి పరిస్థితి ఉందని కూడా వాతావరణ శాఖ చెప్తుంది. సో నిరంతరంగా విద్యుత్ సరఫరాకి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఒకవేళ విద్యుత్ ఆగిపోతే అక్కడికి సిబ్బందిని ఏ విధంగా పంపిస్తున్నారు? ఇప్పుడు మనకి ఇక్కడ రోడ్స్ నేరగా ఉంటాయి కాబట్టి కోనసీమలో ఆల్రెడీ మనము డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషను ప్లస్ మా సిఎండి పృథ్వీ తేజ్ గారు ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారము ఎవ్రీథింగ్ అంటే మ్యాన్ పవర్ని, మెటీరియల్ని, ఎవ్రీథింగ్ కూడా లొకేషన్స్లో డిప్లాయ్ చేసేసామండి. సెంట్రల్గా పెట్టుకోలేదు. మాకు మొత్తం 69 సబ్ స్టేషన్స్ ఉన్నాయి జిల్లాలో. అన్ని సబ్ స్టేషన్స్ లొకేషన్స్లో వీటిని డిస్ట్రిబ్యూట్ చేసేసి మనం ఇందాక చెప్పుకున్న ఎక్కువ మండలాలు ఏవైతే ఎఫెక్ట్ అవుతాయో అక్కడ ఎక్కువ మ్యాన్ పవర్ని, ఎక్కువ మెటీరియల్ని ఆల్రెడీ డిప్లాయ్ చేసి ఉంచేసామండి. ఇన్ కేస్ ఈ ఈదురుగాళ్ళు అవి వచ్చినప్పుడు కొంత సమయం ఎక్కువగా ఈదురుగాళ్ళు వచ్చి తీరం దాటుతున్న సమయంలో మాత్రం పవర్ ఆపేయవలసి ఉంటుందండి. అది కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వారు చెప్తానన్నారు. ఆ టైమింగ్స్ అవి అప్పుడు ఆపేసి దాని తర్వాత మళ్ళీ ఇంకా 1 by 1 పవర్ రెస్టోర్ చేసుకుంటూ స్టార్ట్ చేస్తామండి. గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కొంత ఈ ఏదైనా పరిస్థితి, అనుకోని పరిస్థితి ఏర్పడితే వాళ్ళకి తెలియదు. సో అలాంటి వాళ్ళని ఎలా అలర్ట్ చేస్తున్నారు? ముఖ్యంగా ఈ ట్రాన్స్ఫార్మర్ల దగ్గర ఎలాంటి పర్యవేక్షణ ఉంది? ప్రెస్ ద్వారాను, మీడియా ద్వారాను ఎక్స్టెన్సివ్గా అప్రమత్తత, హై రెడ్ అలర్ట్ అని ఇచ్చామండి. ఈ తెగిపోయిన తీగలు ప్రతి దాంట్లో కూడా కరెంట్ ఉన్నదనే భావించి దాని దగ్గరికి వెళ్ళొద్దని, ఒకటి ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర, పోల్స్ దగ్గర నిలబడి వాటికి ఆనుకోవటం అలాంటివి చేయొద్దని అందరికీ కూడా ఎక్స్టెన్సివ్గా ఒక 2-3 డేస్ నుంచి కూడా ఇస్తూ ఉన్నామండి. అదనపు సిబ్బందిని ఏమైనా పక్క జిల్లాల నుండి ఏమైనా తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉందా? ఎంతమంది సిబ్బందిని తెచ్చారు? కొత్త ఫోన్లు ఏమైనా అందుబాటులో ఉంచారా? ప్రొక్లైన్ ఎన్ని ఏర్పాటు చేశారు? అదనపు సిబ్బంది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ప్లస్ గవర్నమెంట్ నుంచి సహకారంతో మా సిఎండి గారు అందరు మానిటర్ చేసి ఇప్పటికీ కోనసీమకి 1000 పీపుల్ని అంటే స్కిల్డ్ పీపుల్ని అండి
నైపుణ్యం గల పీపుల్ని ఈ పోల్స్ అవి క్విక్గా రెస్టోర్ చేయడానికి, కండక్టర్స్ అవి లాగడానికి 1000 పీపుల్ని ఇప్పటికీ డిప్లాయ్ చేసామండి కోనసీమలో. ఇంకా కూడా ట్రాన్సిట్లో ఇంకో 1000 పీపుల్ ఉన్నారు. ఇది ఎక్కడ స్ట్రైక్ అవుతుందో మనకు తెలియదు కాబట్టి అందరినీ ఇక్కడ స్టేషన్స్లో ఉంచి పెట్టాము. ఎక్కడైనా ఇమీడియట్గా అక్కడికి మూవ్ చేస్తాము. అలాగే పోల్స్ కూడా దాదాపు ఒక 1000 పోల్స్ 2000 అండి 2000 పోల్స్ ఆల్రెడీ స్టేషన్స్లో పెట్టేశాము. ఇంకొక 2000 పోల్స్ ట్రాన్సిట్లో ఉన్నాయండి. ఇవి మొత్తం ఒక 10,000 పోల్స్ వరకు ఇక్కడ కోనసీమలో చేయడానికి ప్లాన్ చేసుకొని దాని ప్రకారం ఉన్నాయి. ఇవి కొన్ని పోల్స్ డంప్ చేసాం, కొన్ని ట్రైలర్స్లోనే ఉన్నాయి. ఎక్కడ రిక్వైర్మెంట్ అయితే ఇమీడియట్గా మూవ్ చేయడానికి. ద హోల్ ఎక్సర్సైజ్ ఏంటంటే రెస్టోరేషన్ టైం తగ్గించడానికండి. సైక్లోన్ తర్వాత యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్ రెస్టోర్ చేయాలని చూస్తున్నామండి. అందుకని ఈ ముందస్తు సన్నాహాలన్నీ చాలా భారీగా చాలా ఎక్కువగా చేశామండి. ప్రజలకి ఏమి ఇబ్బంది కలగకూడదని గవర్నమెంట్ కానీ సిఎస్ విజయానంద్ గారు కానీ చాలా ప్రామినెన్స్ ఇచ్చి మమ్మల్ని ఎంప్లాయీస్ని అందరినీ హై అలర్ట్లో పెడుతున్నారండి. ఒక అంచనా ప్రకారము కాకినాడ మచిలీపట్నం. ఇక విజయవాడలో తాజా పరిస్థితిని మా ప్రతినిధి కనకారావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మొంతా తుఫాను ప్రభావంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇది ఎఫెక్ట్ ఉమ్మడి కృష్ణా జిల్లా పైన ఉంటుంది. ప్రధానంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ విజయవాడలో భారీ వర్షం కురిసే అవకాశం ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే విజయవాడ నగరపాలక సంస్థ అధికారులు స్పందించి వివిధ లోతట్టు ప్రాంతాల్లో ట్యాంకర్లు ఉంచడంతో పాటు జేసీబీని అందుబాటులో ఉంచారు. అదేవిధంగా పునరావాస కేంద్రాలు మొత్తం విజయవాడ నగరంలోని 64 డివిజన్ల పరిధిలో 41 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ లక్ష్మీ సాహు ఉండి మొత్తం పరిస్థితిని ఇక్కడ సమీక్షిస్తున్నారు. మనతో మాట్లాడేందుకు కలెక్టర్ లక్ష్మీ సాహు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్, ఈ విజయవాడ ఎన్టీఆర్ జిల్లా పైన ఈ మొంతా తుఫాన్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? ఈ మంతా తుఫాన్ ఎఫెక్టు ఎన్టీఆర్ జిల్లాలో ఎక్కువ ఈరోజు రేపు ప్రభావం ఎక్కువ ఉందని మనకు వాతావరణ శాఖ అలాగే ఎస్డిఆర్ఎఫ్ నుంచి ఎప్పటికప్పుడు సూచనలు వస్తున్నాయి. ఈరోజు చూసుకుంటే విజయవాడలో దాదాపు 162 మిల్లీమీటర్స్ రైన్స్ అయ్యే అవకాశం ఉంది. దీనికి అంటే అరౌండ్ 0.35 టీఎంసీ ఒక రోజునే వర్షం కురుస్తుంది. ఇప్పుడు మనకు ఉన్న కెనాల్స్ అన్ని డ్రైనేజ్ కెపాసిటీ అలాగే ఎంత వరకు స్టాగ్నేషన్ ఉంటుంది ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుని మేము అప్రమత్తంగా ఉన్నాము. అందుకే సిటీలో కూడా హై అలర్ట్ పెట్టాము. మొత్తం జిల్లాలో కూడా అన్ని మండలాల్లో కూడా వర్షం వస్తుంది అని నిన్నటి నుంచి అలర్ట్గా పెట్టి ఉన్నాము. మన తయారీ వరకు కమాండ్ కంట్రోల్ రూమ్ ఇక్కడ సెంట్రల్ కలెక్టరేట్లో పెట్టుకున్నాము. అలాగే మండల్ లెవెల్లో విలేజ్ లెవెల్లో కూడా సచివాలయం అన్నీ అలర్ట్గా పెట్టాము. మండల్ లెవెల్ రెస్పాన్స్ టీమ్ కూడా పెట్టుకొని పబ్లిక్కి అందుబాటులో ఉంటూ వాళ్ళకి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ చేరవేస్తూ ఎక్కడ వాళ్ళు భయబంధం పడకుండా అట్ ద సేమ్ టైం జాగ్రత్తగా ఉండేలాగా జాగ్రత్తలు తీసుకోండి అని ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటున్నాము. విజయవాడ నగరంలో ఎంత వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారు? అదే ఇప్పుడే చెప్పినట్టు 162 మిల్లీమీటర్స్ అని నిన్న మనకు ప్రిడిక్షన్ వచ్చింది. ఈరోజు మార్నింగ్ చూసుకుంటే యాజ్ పర్ ద ఎక్స్పెక్టేషన్ ఆల్రెడీ దాదాపుగా 5 to 10 మిల్లీమీటర్స్ రికార్డ్ అయింది. ఇప్పుడు రిపోర్ట్ రావాల్సి ఉంది. ఇలాగే చూసుకుంటే బై ఈవినింగ్ టైం అంటే ఇన్ నెక్స్ట్ 6 to 7 అవర్లో మనకు 162 మిల్లీమీటర్ వచ్చే అవకాశం ఉంది. అంటే రోడ్లో అలాగే అన్ని ప్రాంతాల్లో కూడా ఒక 1 hour to 2 hour వాటర్ స్టాగ్నేషన్ ఉంటుంది. సో అది డ్రైన్ అవుట్ చేయడానికి మనకు అన్ని కెనాల్స్ ఖాళీగా పెట్టినాం. మెయిన్లీ రివర్స్ కెనాల్, ఏలూరు కెనాల్ అలాగే బుడమేరు డ్రైన్ అయితే ఉందో ఇవంతా ఖాళీగా ఉంచాము. వచ్చిన వాటరు సో పర్ అవర్ అట్ ది రేట్ ఆఫ్ 0.04 టీఎంసీ నీళ్లు డ్రైన్ అవుట్ అయిపోతుంది. కానీ డౌన్ పవర్ ఎక్కువ ఉండడం కాబట్టి ఒక 1 to 2 hours మ్యాక్సిమం 4 hours వరకు రోడ్లో నీళ్లు ఉంటుంది. అందుకోసం మేము ప్రజలందరినీ అలర్ట్ చేశాము. సో ప్రజలు కూడా ఈరోజు అన్నెసరీ బయటికి రావడం కానీ లేదా బయట తిరగడం కానీ చేయొద్దు. దయచేసి ఇంట్లోనే ఉండండి. అలాగే ఈ అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప లైక్ మెడికల్ ఎమర్జెన్సీ లేదా నిత్యావసర సరుకులు ఎమర్జెన్సీ ఉంటే తప్ప బయటికి రావద్దని రిక్వెస్ట్ కూడా చేసి ఉన్నాము. ఈదురుగాలుల ప్రభావం ఎలా ఉంటుంది? ప్రధానంగా విజయవాడ నగరం అంటేనే కొండ ప్రాంతంలో ఎక్కువ మంది జీవించి ఉంటారు సార్. వాళ్ళకి ఎలాంటి ఆదేశాలు జారీ చేశారు? కొండ ప్రాంతాలు మెయిన్లీ మూగల్రాజ్పురము, వన్ టౌను అట్లాగే చిట్టినగర్ ఈ ఏరియాలో వెస్ట్ కాన్స్టిట్యున్సీలో కొండ ప్రాంతాలు ఎక్కువ ఉన్నాయి. అక్కడ ఈ గాలి ఎదురుగాలి అలాగా ఇది వచ్చినప్పుడు వర్షం వచ్చినప్పుడు కొండ చర్యలు పడుతూ ఉంటాయి. దానికి తగ్గట్టుగా మనము పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి ఉన్నాం. దాదాపుగా సిటీలోనే 39 పునరావాస కేంద్రాలు పెట్టుకున్నాము. ఈ కొండ చర్యలు పడే ఏరియాల నుంచి ప్రతి ఒక్కరిని షిఫ్ట్ చేసి అక్కడ పెట్టి అక్కడ కావాల్సిన వసతులు ముఖ్యంగా భోజనము అలాగే నీళ్లు అలాగే మెడికల్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేశాము. ఎప్పటికప్పుడు అనౌన్స్మెంట్ ఇస్తున్నాము. ప్రతి ఒక్కరికి నోటీస్ కూడా ఇచ్చాము. పబ్లిక్ కూడా ఆఫ్ రేట్ రియలైజ్ చేసుకుంటున్నారు. అంటే ఈ మధ్య లాస్ట్ వీక్లో ఒక దగ్గర కొండ చర్యలు పడింది కానీ ఎక్కడ ప్రాణనష్ట జరగలేదు. కానీ అది చాలా భయంకరంగా ఉంది. అంటే పెద్ద రాళ్ళు పైనుంచి పడి ఒక ఇల్లు మీద పడిపోయింది. లక్కీలు ఎవరు లేరు అక్కడ. సో అటువంటిది ఇప్పుడు కూడా జరిగే అవకాశం ఉందండి. ప్రమాదం అని చెప్తే అందరూ అర్థం చేసుకుంటున్నారు. పునరావాస కేంద్రాలకు ఆల్రెడీ వస్తున్నారు. ఈరోజు కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెట్టున్నాము. వచ్చి అక్కడ తిన్నారు, అక్కడే ఉంటున్నారు. అక్కడ వాళ్ళకి కావాల్సిన
ఇంక్లూడింగ్ టీవీ కూడా అరేంజ్ చేసి ఉన్నాము. అంటే వాళ్ళు అక్కడ కంఫర్ట్గా ఉండాలనే ఉద్దేశంతో అన్ని ఏర్పాట్లు చేశాం కాబట్టి ఆ కొండ చర్యలు విరిగే ప్రాంతాలు కూడా సేఫ్గా అక్కడ ఉన్న వాళ్ళని సేఫ్గా తీసుకొచ్చి పునరావాస కేంద్రంలో పెట్టేసి ఒకసారి ఈ సైక్లోన్ అయిపోయిన తర్వాత వాళ్ళని సేఫ్గా ఇంటికి పంపించే ప్రయత్నం చేస్తున్నాం. లోతట్టు ప్రాంతాల్లో కృష్ణా నదీ పరివాహక ప్రాంత ప్రజలకు మీరు ఏం కోరుతున్నారు? మనకు ఎన్టీఆర్ జిల్లాలో ఈ ప్రకాశం బ్యారేజ్ అలాగే దానికి అప్స్ట్రీమ్ ఏరియా అయితే ఉందో మెయిన్లీ జగ్గయ్యపేట నందిగామ ఏరియా ఉందో సో ఇక్కడ నాకు దాదాపుగా 90 గ్రామాలు వస్తాయి లోతట్టు ప్రాంతాల్లో. అది కృష్ణా వార్నింగ్ లెవెల్ అయితే ఇప్పుడు లేదు. ఇప్పుడు చూసుకుంటే వాటర్ రీచర్ తక్కువ ఉంది. అయినప్పటికీ సైక్లోన్ ఉంది కాబట్టి సైక్లోన్ తగ్గట్టుగా ప్రతి గ్రామంలో అలర్ట్ పెట్టినాం. ప్రతి గ్రామాల్లో అధికారులు, పోలీసు, రెవెన్యూ అలాగే ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది అందుబాటులో ఉంటున్నారు. పునరావాస కేంద్రాలు ఐడెంటిఫై చేసి పెట్టేసుకున్నాము. దాదాపుగా జిల్లాలో 189 పునరావాస కేంద్రాలు ఐడెంటిఫై చేసి రెడీ టు షిఫ్ట్ పరిస్థితిలో పెట్టుకున్నాము. ఎక్కడైనా వాటర్ ఎక్కువ వచ్చి అక్కడ ఏదైనా లోతట్టు ప్రాంతాల్లో ముంపుకు గురయ్యే పరిస్థితి ఉందంటే వెంటనే షిఫ్ట్ చేసుకుంటాము. కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా అక్కడ కూడా చేసి పెట్టాము. ఏ నియోజకవర్గాల్లో ఎక్కువ ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి ఏ నియోజకవర్గాల్లో ఎక్కువ ప్రభావం ఉంటుంది సార్ ఈ సైక్లోన్? నాకు ముఖ్యంగా చూసుకుంటే ఎన్టీఆర్ జిల్లాలో ఒకటి అర్బన్ ఏరియా మెయిన్లీ సెంట్రల్, ఈస్ట్, వెస్ట్ కాన్స్టిట్యున్సీలో ఎక్కువ వర్షం ఉంది. ఇది కాకుండా మనకు రూరల్ ఏరియాలో చూసుకుంటే తిరువూరు కాన్స్టిట్యున్సీ, దెన్ గన్నవరము అలాగే ఇక్కడ మైలవరం, దెన్ జగ్గపేట, నందిగామ. ఇక్కడ అంటే మొత్తం జిల్లా హై అలర్ట్లో ఉంది. సో ముఖ్యంగా ఎందుకంటే ఈ మంతా తుఫాన్ సో మనకు మచిలీపట్నం, ఎన్టీఆర్ జిల్లా మొత్తం రెండుని కూడా ప్రాపర్గా అంటే కవర్ చేసేసింది కాబట్టి నిన్న చూసుకుంటే నిన్న కూడా ఎక్కువ వర్షం వచ్చింది. అదే ప్రకారం ఈరోజు కూడా వస్తుంది. సో అన్ని గ్రామాలు, సో అన్ని ప్రాంతాలు, అన్ని కాన్స్టిట్యూషన్ అయ్యేలట్లో పెట్టాము. ప్రతి ఒక్క ప్రజాప్రతినిధులను కూడా అనుసంధానం చేసుకుంటారు. వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు ఈ మన వాతావరణ శాఖ నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ పంపిస్తూ ఉన్నాం. సో ఆ ఇన్ఫర్మేషన్ బట్టి వాళ్ళు కూడా రెస్పాన్స్ చేస్తున్నారు. మెయిన్లీ పబ్లిక్ అవేర్నెస్లో అంటే పబ్లిక్ సేఫ్గా ఉండండి, బయట తిరగొద్దండి, అలాగే పెద్ద చెట్లు, అలాగే హోర్డింగ్స్, పాత బిల్డింగ్లో ఉండకండి, అలాగే పశువుల్ని బయటికి తీసుకెళ్ళకండి, అట్లాగే ఫిషింగ్ చేయడానికి నీళ్ళు వెళ్ళకండి. ఈ విషయాన్ని అధికారుల ద్వారా అలాగే ప్రజాప్రతినిధుల ద్వారా ప్రతి ఒక్కరికి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు విజయవాడ నగరానికి సంబంధించి భారీ వర్షం కురుస్తుందని చెప్పేసి ప్రకటించిన తరుణంలో ప్రజల్ని ఏం కోరుతారు, మీరు ఎలా రిక్వెస్ట్ చేస్తారు? విజయవాడ ప్రజలందరికీ నా విన్నపం ఒకటే. ఈరోజు ముఖ్యంగా ఈ మంతా సైక్లోన్ వల్ల ఎక్కువ వర్షం పడే అవకాశం ఉంది కాబట్టి రోడ్డు మీద నీళ్ళు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. రోడ్డు ఈ డ్రైనేజ్లో నీళ్ళు వెంటున్నప్పటికీ రోడ్డు మీద ఎక్కువ స్టాగ్నేషన్ ఉంటుంది కాబట్టి బైక్లో వర్షం వచ్చినప్పుడు బైక్లో వెళ్ళడము, బయట తిరగడము ఇటువంటి ఏదైనా ఉంటే దయచేసి ఆపుకోండి. అలాగే అనవసరంగా బయట వచ్చి తిరగడము, అది జాయివాకి ఏమైనా చేయకండి. వర్షం ఉన్నప్పుడు కేవలం ఈ ఏదైనా ఎమర్జెన్సీ మెడిసిన్స్ లేదా ఎమర్జెన్సీ సర్వీసెస్ ఏదో మెడికల్ ఎమర్జెన్సీ వస్తే తప్ప సో ఇంట్లోనే ఉండండి, జాగ్రత్తగా ఉండండి. అధికారులు రేడియో ద్వారా, టీవీ ద్వారా అలాగే ప్రెస్ ద్వారా ఇస్తున్న ఎప్పటికప్పుడు అలర్ట్స్ ఇస్తున్నాయి, దాన్ని దయచేసి పాటించండి. మీకు ఏదైనా డౌట్స్ లేదా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి లేదా ఏదైనా ఎమర్జెన్సీ గురించి కలెక్టర్కి, గవర్నమెంట్కి తెలియజేయాలనుకుంటే మీకు కమాండ్ కంట్రోల్ రూమ్ నంబర్ పెట్టున్నాను. ఆ నెంబర్కి ఫోన్ చేసి తెలియజేస్తే 24/7 అధికారులు ఇక్కడ అందుబాటులో ఉంటారు. మీకు ఏం అవసరం ఉన్నా కూడా మీకు ఆదుకొని మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటున్నారు. ఇది కలెక్టర్ గారు చెబుతున్న విషయాలు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో సంబంధించి ఏర్పాటు చేసిన ఈ కమాండ్ కంట్రోల్ రూమ్లో అది అన్ని విభాగాలకు చెందిన అధికారులందరూ కూడా అందుబాటులో ఉన్నారు. ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఎవరైతే అత్యవసర పరిస్థితి ఉంటారో వాళ్ళే బయటికి రావాలి తప్పిస్తే అందరూ వర్షం పడే సమయంలో బయటికి రావద్దని చెప్పేసి అధికారులు సూచిస్తున్నారు. మొత్తం ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ ముంతా తుఫాన్ ప్రభావం అయితే ఉంటుందని చెప్పేసి స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ గోపితో కనకారావు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి. కాకినాడ జిల్లాలో తుపాను పరిస్థితిని మా ప్రతినిధి సాయికృష్ణ ఉప్పాడ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. షాహీన్, మొంతా తుఫాను ప్రభావం కాకినాడ జిల్లాపై తీవ్రంగా ఉండనున్న పరిస్థితుల్లో 3 రోజులుగా మొత్తం తీర ప్రాంత గ్రామాలందరినీ కూడా ప్రజలను అప్రమత్తం చేసింది ప్రభుత్వ యంత్రాంగం. ఎక్కడికక్కడ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం ఉప్పాడలోని ప్రభుత్వ పాఠశాలలో ఉన్నాం. ఇక్కడ పెద్ద ఎత్తున వరద బాధితులు వచ్చున్నారు. మొత్తం కూడా బాధితులందరూ సుమారు 1000 మంది వరకు కూడా ఇక్కడ పునరావాస కేంద్రంలో ఏర్పాటు చేశారు. సాధారణంగానే ఉప్పాడను తీర ప్రాంతం సముద్రం ఎగిసేసి పడుతుంటుంది. ఇళ్ళన్నీ కూడా కబలించిన పరిస్థితి. అందుకనే ముందస్తుగానే ఉప్పాడ తీర ప్రాంత గ్రామాల ప్రజలందరినీ కూడా ఆయా పునరావాస కేంద్రాలకు ఏర్పాటు చేశారు. ఇక్కడ మనం ఉప్పాడలోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన కేంద్రంలో ఉన్నాం. రాత్రి నుంచి కూడా ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేశారు. అట్లాగే ఉదయం అల్పాహారం కూడా అందిస్తున్నారు. ప్రస్తుతం మనం ఉప్పాడ సర్పంచ్ జాన్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నాం ఏమేమి ఇక్కడ ఎంతమంది ఉన్నారు, ఏమేమి ఏర్పాట్లు చేశారు, వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా. ఇది 26వ తారీఖుని గౌరవ ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సమక్షం ఆదేశాలతో ఆర్డీఓ గారు మాకు సమావేశం ఏర్పాటు చేశారు మండలం మొత్తం మత్స్యకారులతోటి. ఆ సమావేశం వెంటనే మా మొత్తం ఉప్పాడ
మూలపేట, అమినపేట, పాంపపేట వరకు కూడా పెద్దలందరూ కలిపి ఏ పేటలో ఆ పేటలో వీళ్ళని 26 సాయంకాలం జట చేశారు. 27వ తారీఖున పేటకి వెళ్ళి మీరు సెంటర్కి రావాలని చెప్పి ఓన్లీ ఉప్పాడలోనే 56 రూములతో ఒక సెంటర్ ఒకటి, అలాగే G+2 సైక్లోన్ బిల్డింగ్ ఒకటి, ఒక 6 చర్చిల్ని పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు. తప్పకుండా నిన్న నైటే భారీ మొత్తంలో కింద చగరాజపేట, సూరాటపేట, మాయపట్నం, అలాగే మన అవునుపేట, మాయపట్నం, 1వ వార్డు, మార్కెట్ వీధి, సుబ్బంపేట, బర్మా కాలనీ, కొత్తపట్నం, నాయకుల కాలనీ అందరినీ కూడా ఎవరైతే దగ్గరగా ఉంటారో అందరినీ కూడా పునరావాస కేంద్రం తరలించారు. ఇక్కడ కూడా ఆఫీసర్లు కూడా ఇక్కడ ఇన్ఛార్జిగా ఉప్పాడకి పడాపీడి గారిని వేశారు. అలాగే ఆర్డీఓ గారు పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. నిన్న కూడా వర్మ గారు, అలాగే ఎంపీ గారు ఉదయ్ శ్రీనివాస్ గారు, మాజీ ఎమ్మెల్యే గారు వచ్చారు. మొత్తం అన్నీ కూడా సందర్శించారు. ఏంటంటే ప్రజలకు ఎటువంటి ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరగకుండా ఉన్నారు. అలాగనే తీర ప్రాంత వాసులు ఎవరైతే పూడి గుడిసెల్లో ఉన్నారో, రేకుల చెట్లు ఉన్నారో, పెంకిటి బిల్డింగ్లో అందరినీ కూడా పునరావాసం కల్పించారు. మధ్యాహ్నం నుంచి కూడా నైట్ కూడా అందరికీ కూడా సుమారు 2000 మందికి భోజనం ఏర్పాటు చేశారు. చక్కగా భోజనం చేశారు. చాలామంది కూడా ఈ యొక్క రూముల్లో, స్కూల్ రూముల్లోనూ, చర్చిల్లోనూ, అలాగే సైక్లోన్ సెంటర్లోనూ పునరావాసం కల్పించారు. మార్నింగ్ కూడా టిఫిన్ కూడా ఏర్పాటు చేశారు. మరి ఈ తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెప్పారు కాబట్టి మా ఊళ్ళందరూ కూడా చాలా భయభ్రాంతులతో ఉన్నారు. ఏంటంటే ఏమైపోతామని. అక్కడేమో సోమల్ని వదిలేసి సెంట్రల్కి వచ్చేసారు. వీళ్ళ భయం ఏంటంటే అక్కడ ఏమైనా పట్టుకుపోతారేమో అని ఒక భయం కూడా ఉంది. పోలీసుల గస్తీ కూడా చాలా ఎక్కువగా ఉంది. అధికారులు చాలా అప్రమత్తంతో ఎన్నింటే ఉండి ఖాళీ చేయించారు. మేము నాయకులందరూ సమయత్నం చేసి వాళ్ళని కూడా సెంట్రల్ తరలిస్తున్నాం. ఇది ముంతా తుఫాను ప్రహారంగా మత్స్యకారులు ఎంతో బాధపడుతున్నారు. చంద్రకోతకి ఎంతోమంది బలైపోతున్నారు. వీళ్ళ గురించి ముఖ్యమంత్రి గారు, ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ గురించి గుర్తించి వీళ్ళకి మంచి సహారం అందించాలని కోరుతున్నాం. జగరాజ్ పెట్టండి మాది. బాగానే చూస్తున్నారు. అందరూ అధికారులు అందరూ వచ్చారండి. అయితే నిన్న నైటు మేము ఇక్కడ తరలించారండి. అసలు మేము మా కొంపలు పోతే భయం కదా. మా కొంపలు పోతే మేము వాళ్ళు వచ్చినప్పుడు మేము రాకపోతే మీ కొంపలు మేము కాపలాగా ఉంటాం. మీరు వెంటనే వెళ్ళి స్కూల్లో ఉండండి, మీరు భోజనాలు కూడా పెడతారు, అన్నీ మీకు సౌకర్యంగా చూస్తారని చెప్పారండి. పోలీసులు అందరూ వచ్చి, అధికారులు కూడా చాలామంది వచ్చారండి. ఆదివారం నైట్ నుంచే వచ్చి మమ్మల్ని సురక్షితంగా ఉండమని చెప్పారండి. ఆదివారం నైట్ నుంచే వచ్చేసారండి అందరూ కూడా, అధికారులు అందరూ కూడా. అయితే నిన్న ఉదయం నుంచి కూడా మాకు కూడా తిరిగారండి పోలీసులు అందరూ కూడా. రాత్రి కూడా 12 గంటల అయిందాక మాకు కూడానే ఉన్నారండి. మమ్మల్ని బాగానే చూశారు, భోజనం పెట్టారు, ఉదయం టిఫిన్ కూడా పెట్టారు. మేము పిల్లలతో పాటు ఇక్కడికి వచ్చామండి. మా కొంపలు అక్కడ ఉండిపోయాము. మేము సముద్రవారినే ఉన్నామండి. మేము బాగా సముద్రవారిని ఉన్నాం. ఎందుకంటే మాకు ఈ సమస్య ఇదివరకు కూడా ఎప్పుడు ఉన్న సమస్యనండి. మాకు ఎప్పుడు సముద్రం తీరం జరిగినా మేము ఇంకా ఇలా పరిగెత్తుకు రావడమే. అయితే మాకుంటూ గొట్టేస్తే మాకు ఇంత సమస్య రాదు కదండి. మా కోసం మేము అధికారులందరూ చేసి మాకు గొట్టు వేయాలనేసి మేము ఆదేశిస్తున్నామండి. గొట్టు కోసమే ఎక్కువ మాట్లాడుతున్నామండి. మాది జగరాజ్పేట గ్రామం అండి. ఈ తుఫాన్ నిమిత్తగా సంవత్సరం మాకు తుఫాన్ వచ్చినప్పుడల్లా మేము రోడ్డు ఎక్కవలసి వస్తుంది. మరి తుఫాన్కి మేము రోడ్డు ఎక్కుతున్నాము. మరి ఆ గొట్టి ఏదో పడితే మరి మా ఇల్లులు కాసుకొని మేము మా ఇల్లుల్లో ఉంటామని మేము కోరుకుంటున్నాము. మరి మాకు కూడా గొట్టి పడాలి, మా ఇల్లులు కాపాడుకోవాలని మాకుంటుంది. మరి ప్రతి చుట్టూ మేము రోడ్డు ఎక్కడ వస్తుంది. మరి అయితే ప్రభుత్వం అయితే మమ్మల్ని బాగా చూస్తున్నారు, బాగా ఎంకరేజ్ చేస్తున్నారు, మా వెంటే ఉంటున్నారు, చూస్తున్నారు. మరి ఈ దీనికి కూడా మరి ఏదో చేయాలని మేము ఆశిస్తున్నాం. ఇక్కడ ఉప్పాడ తీరంలో సాధారణంగానే సముద్రం ఎగిసేసి పడుతుంది. తుఫాను వచ్చినప్పుడు ఇంకా దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అన్నీ కూడా ఇల్లులు సముద్రం అంచున ఉన్నాయి. ఇక్కడ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి మమ్మల్ని రక్షణ కూడా ఏర్పాటు చేస్తామని కోరాం. దాని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు, ముఖ్యమంత్రి స్పందించారు. ఆ రక్షణ కూడా ఏర్పాటు చేస్తే ఈ ఉప్పాడ తీర ప్రాంత గ్రామాల్లో తుఫాన్లు వచ్చినా మామూలు రోజుల్లో కూడా సముద్ర కెరటాల నుంచి తమకు రక్షణగా ఉంటుందని ఉప్పాడ మొత్తం తీర ప్రాంత మత్స్యకార గ్రామ ప్రజలందరూ కోరుతున్నారు. ఈ పునరావాస కేంద్రంలో ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు చాలా బాగున్నాయని కూడా వారు చెప్తున్నారు. ఇక్కడే ఉంటున్నాం. ఈ సముద్రం ఈ మొత్తం మంతా తుఫాను ఇక్కడి నుంచి తగ్గే వరకు కూడా ఈ ఏర్పాట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో అధికారులు ఏర్పాటు చేశారు. అట్లాగే కూటమి ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడికి వచ్చి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ పరిస్థితి అయితే పునరావాస కేంద్రాల్లో ఉంది. కెమెరామెన్ రాజశేఖర్తో సాయి కృష్ణ, ఈటీవీ న్యూస్.
ధన్యవాదాలు సాయికృష్ణ. ఇక్కడ నెల్లూరు జిల్లాలో తుపాను పరిస్థితిని మా ప్రతినిధి రాజారావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాత్రి నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. తెల్లవారుజామున వరకు కూడా వర్షాలు తీవ్రత పెరుగుతుంది, గాలుల తీవ్రత కూడా పెరిగింది. అయితే ప్రధానంగా నెల్లూరు జిల్లాలో కండలేరు, సోమశీల, కనిగిరి ఈ జలాశయాల్లోనే ప్రమాదకరమైన పరిస్థితులు ఉండడంతో అది రెవెన్యూ అధికారులు, పోలీసు యంత్రాంగం అంతా కూడా అక్కడే ఎక్కువ మోహరించారు. అక్కడ సహాయ చర్యలు కూడా చేపట్టారు. కృష్ణపట్నం పోర్టు వద్ద అంటే సముద్ర తీరంలో కూడా హై అలర్ట్ ప్రకటించారు. కృష్ణపట్నం పోర్టు వద్ద 5వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఈ పోర్టు కృష్ణపట్నం, జువాల్దిన్న హార్బర్ చెందిన ప్రాంతాలలో మత్స్యకారులు ఎవరు రాకుండా ఆ ప్రాంతాలలో కొన్ని పెద్ద బోట్లన్నీ కూడా బయటికి చేర్చారు. అయితే అధికారులు, జిల్లా కలెక్టర్తో పాటు అధికారులు అందరూ కూడా పోలీస్ ఎస్పీ అందరూ కూడా ఎంతటి విపత్తులను ఎదుర్కొనేందుకు కోసంగా ప్రత్యేకంగా సమీక్షలు నిర్వహించి అధికారులు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కూడా కావలి, నెల్లూరు ఈ ప్రాంతాలలో ఏర్పాటు చేశారు. ప్రభుత్వం యంత్రాంగం ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉన్నారు. 36 మండలాలలో పోలీసులు, రెవెన్యూ అధికారులు, మత్స్యశాఖ అధికారులు, అన్ని శాఖల అధికారులు సమన్వయంగా పనిచేస్తూ ఎటువంటి నష్టం జరగకుండా ఉండేందుకోసంగా ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేశారు. అయితే నెల్లూరు జిల్లాలో దాదాపు 1100 చెరువులు ఉన్నాయి. ఈ చెరువుల్లో మొత్తం మీద కూడా డ్యాములు, నదులు, రిజర్వాయర్లు 80% నిండుకున్నాయి. అదే వీటిల్లో 30 చెరువులు పైగా కొన్ని బలహీనంగా ఉన్నాయి. బలహీనంగా ఉన్న చెరువుల వద్ద ప్రత్యేకంగా ఇప్పటికే ఇసుక బస్తాలు అటువంటి కూడా సిద్ధం చేసి కొన్ని కాలువల దగ్గర కూడా గండ్లు పడే పరిస్థితి ఉన్న చోట ఇప్పుడే కాలువలు కూడా పటిష్టం చేయడానికి ఏర్పాట్లు అనేవి చేశారు. ఖరీఫ్లో కొంచెం ఆలస్యంగా కొంత రైతులు వేస్తున్నారు. దాదాపు 3000 ఎకరాల దాకా ఉంది. ఈ కోతకు వచ్చిన ఈ వరి అంతా కూడా 3000 ఎకరాల పైన దాదాపు మొత్తం కూడా మునిగిపోయింది. అదేవిధంగా వేరుశెనగ, మినుము, పెసర, కూరగాయల పంటలు కొంత నష్టం జరిగింది. ఇప్పుడు మనం చూస్తూ సముద్ర తీర ప్రాంతాలను చూస్తే అలలు కూడా ఉధృతంగా ఉన్నాయి. దాదాపు 50 నుంచి 100 అడుగుల మేర బయటికి ముందుకు చొచ్చుకొని వచ్చున్నాయి. అలలు కూడా తీవ్రత కూడా పెరిగింది. మరిపాడు మండలంలో రామానాయుడుపల్లిలో ఈతకెళ్ళిన 13 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. వీటన్నిటి మీద కూడా కావలి కానీ కావలి నుంచి చామదల బస్సులు నిలిపివేశారు. అదేవిధంగా కావలి నుంచి అల్లూరు బస్సులు కూడా నిలిపివేశారు. ప్రధాన కారణం అల్లూరు రామన్న చెరువు ఉధృతంగా ప్రవాహం ఎక్కువగా ఉంది. అదేవిధంగా జలదంకి మండలం నేరెళ్లవాగు ఉధృతి కూడా ఎక్కువగా ఉంది. చలంచెల్ల చెరువులో గట్టు కూడా అక్కడ దెబ్బతింటుండటం ఆర్డీఓ మరమ్మతులు చేయిస్తున్నారు. కొన్ని అనేక ప్రాంతాలలో కూడా తూములు, రింగ్ పనులు కొన్ని శిథిలావస్థలో ఉన్నాయి. గత 5 ఏళ్లలో ఇటువంటి పనులు చేయకపోవడంతో బలహీనంగా ఉండడంతో ఈ పనుల వద్ద అధికారులు. ధన్యవాదాలు రాజారావు. ఇక్కడ నరసాపురంలో తుపాను పరిస్థితిని మా ప్రతినిధి ఉమామేశ్వర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి మొంతా తుపాను తీరం వైపుగా తీసుకువస్తుంది. మరికొన్ని గంటల్లో ఈ తుపాను తీవ్రత పెరిగి కాకినాడ వద్ద తీరం దాటే అవకాశం కనిపిస్తోంది. ఇవాళ సాయంత్రం లేదా రాత్రి మరికొన్ని గంటల్లోనే ఈ తీరం దాటే అవకాశం కనిపిస్తోంది. ఈ తీరం దాటే సమయంలో బలమైన ఈదురుగాలులతో పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్నటువంటి వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్త చర్యలు తీసుకుంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా విషయానికి వస్తే 2 జిల్లాల్లోనూ అటు ప్రత్యేక అధికారులు, జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయిలో మోహరించి అధికారులు సిబ్బందిని మోహరించి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నారు. ఇక జిల్లాలోనే మిగతా ప్రాంతాల విషయానికి వస్తే నరసాపురం తీర ప్రాంతం కావడంతో ఈ నరసాపురం పట్టణంలో ఉదయం నుంచి కూడా వాతావరణం క్షణక్షణానికి మారుతూ వస్తుంది. ఉదయం 5 గంటల నుంచి కూడా భారీ వర్షం కురవడం, అంతలోనే మళ్ళీ వర్షం తగ్గిపోవడం, మరి సాధారణ పరిస్థితి రావడం, మళ్ళీ భారీ వర్షం కురవడం ఇలా ఉదయం నుంచి కూడా కొనసాగుతూ వస్తుంది. మిగిలిన ప్రాంతాల విషయానికి వస్తే ఇటు పాలకొల్లు, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు ఈ పట్టణాల్లో ఒక మోస్తరు జల్లు కురుస్తోంది. మెట్ట మండలమైనటువంటి ఈ చింతలపూడి, జంగారెడ్డిగూడెం ఈ ప్రాంతాల్లో ప్రస్తుతానికైతే వర్షం లేదు. ఏలూరులోనూ ప్రస్తుతం వర్షం లేదు. ఆకాశం మేఘావృతం అయితే ఉంది. ఈ ప్రాంతంలో వర్షం కురిసే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక అధికారులు తీసుకునే చర్యల విషయానికి వస్తే 2 జిల్లాల్లోనూ కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ వస్తున్నారు. మరోవైపు ఏదైతే కంట్రోల్ రూమ్లో టోల్ ఫ్రీ నంబర్ ఇచ్చి ఎక్కడికక్కడ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఈ కంట్రోల్ రూమ్లో ఏర్పాటు చేసినటువంటి టోల్ ఫ్రీ నంబర్ల ద్వారా అత్యవసర పరిస్థితి వస్తే ఆ పరిస్థితిని ఆ కంట్రోల్ రూమ్ ద్వారా సమాచారం ఇవ్వాలని చెప్తూ ఉన్నారు. ఇప్పటికే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి గ్రామ సచివాలయ సిబ్బంది ఎక్కడికక్కడ మోహరించి వాళ్ళకి షిఫ్ట్లు కేటాయించారు. ఈ షిఫ్ట్ల వారీగా విధుల్లోకి వస్తూ వాళ్ళందరూ కూడా పరిస్థితిని సమీక్షిస్తూ గ్రామంలో ఎవరైతే వృద్ధులు, వికలాంగులు,
వికలాంగులు, అత్యవసర వైద్యం కావాల్సిన వాళ్ళు ఉంటారు, వాళ్ళందరినీ కూడా ఇప్పటికే సురక్షిత ప్రాంతాల్లో తీసుకొచ్చారు. అలాగే గుడిసెలు, పాకలు వీటిలో ఉన్నవారన్నీ వికలాంగులు, వృద్ధులు వాళ్ళందరినీ కూడా ఇప్పటికే పునరావాస కేంద్రాలకు అయితే తీసుకువచ్చారు. నరసాపురం ప్రాంతంలో 34 పునరావాస కేంద్రాలు అయితే ఏర్పాటు చేసి 34 కేంద్రాల్లో కూడా ఇప్పటికే పునరావాసంలో పొందేందుకు చాలామంది వస్తూ ఉన్నారు. వీళ్ళందరూ ఏదైతే తీర ప్రాంతాల్లో ఉంటే తీర ప్రాంతాల్లో ప్రస్తుతం అయితే పరిస్థితులు సాధారణంగానే ఉన్నాయి. సముద్రం కాస్త ఉధృతంగా అయితే కనిపిస్తూ ఉంది. ఉదయం నుంచి ఈ ప్రాంతంలోనే, అదే మిగతా ప్రాంతాలు సాధారణంగా ఉన్నప్పటికీ ఒక తీర ప్రాంతంలో ఉన్నటువంటి నరసాపురం ఇది తీర ప్రాంతానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ పట్టణంలో మాత్రం ఉదయం నుంచి పరిస్థితులు కాస్త భిన్నంగా కనిపిస్తూ ఉన్నాయి. క్షణానికి వాతావరణం మారుతూ కనిపిస్తూ ఉంది. మిగిలిన ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు ఉన్నాయి. మరికొద్దిసేపట్లో ఏదైతే ఈ పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ మినిస్టర్ గొట్టిపాటి రవికుమార్ కూడా ఈ ప్రాంతానికి వచ్చి పేరుపాలెం అలాగే ఈ బీచ్లో ప్రాంతాలను కూడా పరిశీలిస్తారనే సమాచారం కూడా మనకు ఉంది. ఏదైతే ఈ పేరుపాలెం బీచ్ ఉందో, మొగల్తూరు ఈ పేరుపాలెం బీచ్లో ఉన్నటువంటి ఈ బీచ్లో సందర్శకులు కూడా నిలిపివేశారు. ఎప్పటికీ నిన్న కార్తీక సోమవారం అయినప్పటికీ కూడా ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారు. ఈ విషయాన్ని ముందుగానే దృష్టిలో పెట్టుకుని అటు ఆదివారం, నిన్న సోమవారం అయినప్పటికీ కూడా ఈ ప్రాంతాల్లో పూర్తిగా భక్తులను అయితే నిషేధించారు. అక్కడ ప్రమాదిక సూచికలతో కూడినటువంటి బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది. తుఫాను తీరం దాటే సమయంలో ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటున్న కారణంగా ఈ ప్రాంతాలన్నింటినీ కూడా మూసివేయించారు. భక్తులు కూడా ఎవరు రావద్దని చెప్తున్నారు. ప్రజానీకం కూడా అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దని చెప్తూ ఉన్నారు. కొన్ని అత్యవసరమైన దుకాణాలు ఉన్నటువంటి మందుల దుకాణాలు, ఈ పాల దుకాణాలు, నిత్యావసర సరుకులు ఇవి తప్ప మిగిలిన దుకాణాలను కూడా స్వచ్ఛందంగా మూసేయాలని చెప్పి అధికారులు అయితే వాళ్ళకి అందరికీ కూడా విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఎక్కడైతే జంగారెడ్డిగూడెం మండలంలో ఉన్నటువంటి ఎర్రకాలువ, మరోవైపు తమ్మిలేరు, ఈ జలాశయాలు ఎక్కడైతే ఉన్నాయో ఈ జలాశయాల వద్ద ఇరిగేషన్ సిబ్బందిని అయితే మోహరించారు. పరిస్థితిని సమీక్షించి ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలియజేయాలని చెప్పి అధికారులు కూడా వాళ్ళందరి నుంచి నివేదిక ఎప్పటికప్పుడు కోరుతూ ఉన్నారు. మరోవైపు కొల్లేరులో వేట నిషేధించారు. కొల్లేరుతో పాటు ఇటు గోదావరి ప్రాంతంలోనూ, మరోవైపు తీర ప్రాంతంలోనూ ఈ ప్రాంతాలన్నింటిలో కూడా సంప్రదాయ వేటను కొనసాగించే వాళ్ళందరూ వేటను నిషేధించారు. వాళ్ళందరూ కూడా ప్రస్తుతం ఒడ్డుకి చేర్చి వాళ్ళందరూ ఇళ్లలోనే ఉన్నారు. కొల్లేరులో ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా దానికైతే ప్రస్తుతం నీటి ప్రవాహం కొనసాగుతోంది. నీటి ప్రవాహం కొనసాగుతుండటం వల్ల పెనుమాక లంక వంటి కొన్ని గ్రామాలకైతే రోడ్లపైకి నీరు చేరడంతో రాకపోకలు స్తంభించి వాళ్ళందరినీ కూడా నిన్న సాయంత్రం సురక్షిత ప్రాంతాలకైతే తరలించారు. మరిన్ని గ్రామాలకు కూడా ఈ పరిస్థితి తలెత్తే అవకాశం ఉండడంతో, అంటే రోడ్లు మునిగి రాకపోకలు స్తంభించే అవకాశం ఉండడంతో వాళ్ళందరూ కూడా మైక్ ద్వారా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు ఏ ప్రాంతాల్లో ప్రభావం ఎక్కువగా ఉంటుందో ఆ ప్రాంతాలన్నింటిలో కూడా మైక్ ద్వారా ప్రచారం చేసి వాళ్ళందరూ కూడా సురక్షితంగా ఉండాలి, బయటికి రావద్దు, ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే కనుక అధికారులకు సమాచారం ఇవ్వాలని చెప్పి వాళ్ళందరూ అధికారులు ముందుగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి తాజా పరిస్థితి ఇది. కెమెరామెన్ రమణతో ఉమామయ్య, సిటీ న్యూస్, నరసాపురం పట్టణం నుంచి. ధన్యవాదాలు మహేష్. విశాఖ జిల్లా ఆనందపురం పొడుగుపాలెంలోని దత్తప్ప చెరువు నిండిపోవడంతో పరిసర ప్రాంతాలు నీట మునిగాయి. వర్ష ప్రభావంతో తాటితూరు చెరువు నిండటంతో పరిసరాలలో గల వరి పంట పొలాలు, ఉద్యానవనం పంటలు నీటిలో మునిగిపోయాయి. మా కష్టం కాక మేము చాలా కష్టం. తుఫాను తీవ్రత, గాలుల తీవ్రత మోంతా తుపాను ప్రభావంతో బాపట్ల జిల్లా రేపళ్ల తీర ప్రాంతంలో ఈదురుగాలులతో కూడిన ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో నిజాంపట్నం హార్బర్ వద్ద 5వ నంబర్ ప్రమాద హెచ్చరికలను అధికారులు జారీ చేశారు. ముసిరిన వాతావరణం, వర్షాలకు ప్రజలు బయటికి రాలేని పరిస్థితి ఏర్పడింది. నిత్యావసర సరుకులు తీసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా చీరాల, వేటపాలెం, చినగంజాం, కారంచేడు, ఇంకొల్లు ప్రాంతాల్లో చలిగాలులతో కూడిన వర్షం మొదలైంది. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చీరాల రెవెన్యూ డివిజన్ పరిధిలో 75, చీరాలలో ఉన్న సచివాలయాల వద్ద పునరావాస కేంద్రాలు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు.
మోంతా తుపాను ప్రభావంతో నెల్లూరు జిల్లాలో తెల్లవారుజాము నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలోని 38 మండలాలలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. వర్ష ప్రభావంతో కనకమహల్, గాంధీబొమ్మ, నిప్పు సెంటర్లలో రోడ్లు జలమయమయ్యాయి. తలకారి కాలనీ, చంద్రబాబు నగర్, వైఎస్ఆర్ నగర్ లోతట్టు ప్రాంతాలలోకి నీరు చేరింది. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చుట్టూ తిరిగి రాకపోకలు అయితే సాగిస్తూ ఉన్నారు. మచిలీపట్నంలో తుపాను పరిస్థితిని మంత్రి కొల్లు రవీంద్ర పర్యవేక్షిస్తున్నారు. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాసరావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ షాహీన్. తుఫాన్ ప్రభావంతో కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. జిల్లా అధికార యంత్రాంగం మొత్తం కూడా తుఫాను ఎదుర్కొనేందుకు పటిష్ట చర్యలు చేపట్టింది. అలాగే మచిలీపట్నంలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాలు అలాగే ప్రజలకు అందుతున్న సౌకర్యాల మీద మంత్రి కొల్లు రవీంద్ర ఈరోజు మచిలీపట్నంలో విస్తృతంగా పర్యటించి ప్రజలతో మాట్లాడడం జరిగింది. తుఫాన్ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, అలాగే తుఫాన్లో ఎట్లాంటి చర్యలు తీసుకోవాలన్న అంశాలను కూడా ఆయన ప్రజలకు వివరించడం జరిగింది. ప్రస్తుతం మనతో మంత్రి కొల్లు రవీంద్ర ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సరే చెప్పండి, మచిలీపట్నంలో ప్రధానంగా కృష్ణా జిల్లాలో ఈ తుఫాను రక్షణ చర్యలను ఏం తీసుకున్నారు? అంటే గత 4-5 రోజులుగా కూడా వర్షాలు పడతా ఉన్నాయి. ఓ మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పడతా ఉన్నాయి. అయితే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం ఉన్నటువంటి సందర్భాల్లో కూడా అన్నీ కూడా క్లియర్ చేసాం. వాటర్ అంతా కూడా వెళ్ళిపోతూ ఉంది. అయితే ఇంకా ఈ మొందా తుఫాన్ ఏదైతే ఉందో మరింత ఉధృతం అయ్యేదానికి అవకాశం ఉంది. దానివల్ల తుఫాన్ ముఖ్యంగా మచిలీపట్నం అలాగే కాకినాడ మధ్యలోనే తీరం దాటేదానికి అవకాశం వస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇవాళ ఆర్టీజీఎస్ నుంచి వారు అక్కడి నుంచి మమ్మల్ని అందరూ కూడా అప్రమత్తం చేయటం, అధికారులందరూ కూడా అప్రమత్తం చేయటం, జిల్లాలో కూడా స్పెషల్ ఆఫీస్ను కూడా ఏర్పాటు చేయటం, పునరావాస కేంద్రాలు కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నాం. అక్కడ వాళ్ళకి కావాల్సిన ఫుడ్ కానీ మెడిసిన్ కానీ అది కూడా అందుబాటు చేస్తాం. అదే శానిటేషన్ కూడా ఎక్కడ ఇబ్బంది రాకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే తుఫాన్లు వచ్చినప్పుడు గాలులు కూడా పెద్ద ఎత్తున, అంటే ఇంకా గాలులు స్టార్ట్ కాలేదు, నైట్కి తీరం దాటేదానికి అవకాశం ఉంది. కాబట్టి మధ్యాహ్నం నుంచి కానీ ఈవినింగ్ నుంచి కానీ గాలి కూడా పెరిగేదానికి దగ్గర నుంచి 100 కిలోమీటర్ల పైన వేగంతో గాలులు కూడా వీచేదానికి అవకాశం ఉంది. అలాగే వర్షం కూడా 17 నుంచి 15 నుంచి 20% మధ్యలో మధ్యలో కూడా పడేదానికి అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలి. మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా పునరావాస కేంద్రం రావాలా, అధికారులందరూ కూడా అప్రమత్తం చేస్తూ వాళ్ళకి ఫుడ్ కానీ అక్కడ మెడిసిన్ కానీ అన్నీ కూడా ఏర్పాటు చేస్తారు. ప్రజలు కూడా మీరు ఎక్కడెక్కడ అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాను. ప్రధానంగా ఈ తుఫాను వల్ల ఎక్కువగా ఇంజూర్ అయ్యేది తీర ప్రాంత గ్రామాలు. ఈ తీర ప్రాంత గ్రామాల పరిరక్షణకి ఎట్లాంటి చర్యలు చేపట్టారు? తీర ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేశాం. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రిలీఫ్ క్యాంప్స్కి పంపించడం కూడా జరుగుతుంది. మచిలీపట్నం మండలంలో దగ్గర ఒక 18 రిలీఫ్ క్యాంప్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. నార్త్లో ఒక 7, సౌత్లో ఒక 11 దాకా రిలీఫ్ క్యాంప్స్ ఏర్పాటు చేసి అక్కడికి అందరినీ కూడా పిలిచి వాళ్ళకి ఫుడ్ కానీ అక్కడ స్టే చేయడానికి కానీ అక్కడ తుఫాన్ షెల్టర్స్ ఉన్నాయి. తుఫాన్ షెల్టర్స్లో కొన్ని సురక్షిత ప్రాంతాలు కూడా వాళ్ళని తరలించడం కూడా జరిగింది. దానివల్ల ప్రజలకు ఎక్కడా కూడా ప్రాణహాని జరగకుండా ఉండాలనే లక్ష్యంతోనే వాళ్ళ ప్రభుత్వం పనిచేస్తూనే కాకుండా వాళ్ళకి పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పిస్తా ఉన్నాం. ఎంతమంది అధికారులు నిమగ్నమై ఈ తుఫాన్ రక్షణ చర్యల్లో పాల్గొంటున్నారు సార్? ఫీల్డ్ వర్క్ కూడా అందరూ కూడా ఎవరు కూడా అటు రెవెన్యూ కానీ పోలీస్ కానీ ఇతర డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఫీల్డ్లోనే వర్క్ చేస్తూ ఉన్నారు. జిల్లా కలెక్టర్స్ కానీ స్పెషల్ ఆఫీసర్స్ కూడా జిల్లాలకు వేయటం కూడా జరిగింది. వీళ్ళందరూ కూడా ఫీల్డ్లోనే వర్క్ చేస్తున్నారు. ఎవరు కూడా లీవ్లో ఉండడానికి వీల్లేదని చెప్పి ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. దానివల్ల అందరూ కూడా ఫీల్డ్లోనే ఉన్నారు. రెస్క్యూ ఆపరేషన్ చేయడానికి మన జిల్లాకి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానీ ఏమైనా వచ్చినాయి సార్? వస్తే ఎన్ని వచ్చినాయి ఏంటి? ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మచిలీపట్నం కాన్స్టిట్యున్సీకి ఒక టీం వచ్చారు. దగ్గర ఒక 25 మెంబర్స్తో ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ వచ్చారు. అట్లాగే మిగతా డిపార్ట్మెంట్స్ ఫైర్ కానీ వీళ్ళందరూ కూడా రెస్క్యూ చేయడానికి వాళ్ళు కూడా సిద్ధంగానే ఉన్నారు. అలాగే అన్ని కాన్స్టిట్యున్సీలకు కూడా వీళ్ళని ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ కూడా పంపించడం జరుగుతుంది. ఇప్పుడు ఉన్న ఈ తుఫాన్ సినారియో అనేది ఎప్పటిలోగా ముగిసే అవకాశం ఉంటుంది సార్? అదే ఈ నైట్కి కానీ రేపు తెల్లవారుజామున కానీ తీరం దాటేదానికి అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో కూడా చాలా ఉధృతంగా ఉంటుంది. తీరం దాటాక కూడా కొంత వర్షం పడేదానికి అవకాశం ఉంది. అయితే ముందు ప్రజలకి ఎక్కడ ఇబ్బంది కలగకుండా అలాగే ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది రాకుండా చేయటమే కాకుండా తర్వాత వర్షం ఇదంతా తుఫాన్ ఇదే తగ్గిన తర్వాత మళ్ళీ వ్యవసాయ పంట నష్టం ఇవన్నీ కూడా ఎన్యూమరేషన్ అవన్నీ కూడా తర్వాత ఫేజ్లో చేసుకోవడం జరుగుతుంది. ముందైతే ప్రజలకి ప్రాణరక్షణ చేస్తూ
ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా అన్ని మౌలిక వసతులు కల్పిస్తా ఉన్నాం. మీరు డ్రైనేజీ పరిశీలించారు, 50 డివిజన్ల స్థానికులతో మాట్లాడడం జరిగింది. వాళ్ళ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి సార్? ఇంకా ఏమన్నా రక్షణ చర్యలు కావాలని ప్రజలు అడుగుతున్నారా ఏంటి? అదే ఇప్పుడు లోతట్టు ప్రాంతం ఏదో, ఎందుకంటే మాకు మచిలీపట్నంలో బైపాస్ రోడ్ ఏదైతే 50 డివిజను, 42 ఇటు 1వ డివిజను, అవన్నీ కూడా లోతట్టు ప్రాంతాలు. ఎప్పుడు వర్షాలు వచ్చినప్పుడు ముందు నిండిపోయండి. ఇప్పటికి 4-5 రోజులు కూడా వర్షం నీళ్ళు తగ్గే కాదు. ఇప్పుడు మేము తీసుకున్నటువంటి కొన్ని కారణాల వల్ల వాటర్ అంతా కూడా లాగేసింది. అక్కడక్కడ చిన్న రోడ్లు ఏదైతే డౌన్లో ఉన్నాయో ఆ రోడ్లో నీళ్ళు నిలబడినాయి. వాళ్ళు ఆ రోడ్ల గురించి అడుగుతుంది జరిగింది. వాళ్ళకందరూ కూడా రాబోయే కాలంలో డ్రైన్లు ఏర్పాటు చేయడమే కాకుండా రోడ్లన్నీ కూడా కరెక్ట్ చేసి ఇబ్బంది లేకుండా చేస్తామని కూడా వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది. ఆల్రెడీ మేము ప్లాన్లో ఉన్నాం. మాకు ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మొన్న ఒక 14 కోట్ల రూపాయలు దగ్గర డ్రైన్స్ కోసం ఇస్తామని ప్రామిస్ చేశారు. అలాగే మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారు కూడా ఇప్పుడు దగ్గర ఒక 60 కోట్ల రూపాయలు ఇంటర్నల్ డ్రైన్స్ అన్నిటికీ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా వస్తే ముందు డ్రైనేజ్ కరెక్ట్ చేసుకున్న తర్వాత రోడ్ల అవసరాన్ని బట్టి దాన్ని కరెక్ట్ చేసుకుంటే భవిష్యత్తులో అసలు వాటర్ సమస్య ఉండదు, రోడ్లు కూడా సమస్య లేకుండా, డ్రైనేజ్ వాటర్ కూడా సమస్య లేకుండా చేయాలని భవిష్యత్ ప్రణాళికతో ముందుకెళ్తున్నాము. తుఫాన్ ప్రభావంతో కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం జరిగింది. ఇప్పుడు మచిలీపట్నంలో తాను క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రజలకు ప్రభుత్వం ఎటువంటి ఏర్పాట్లు చేసిన అంశాలను కూడా పరిశీలించడం జరిగింది. ప్రజలు కూడా తుఫాన్ వస్తుంది కాబట్టి ప్రజలు కూడా స్వచ్ఛందంగా ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా నడుచుకోవాలి, అత్యవసరమైతే తప్ప ఎవరు కూడా బయటికి రావద్దంటూ కూడా మంత్రి కొల్లు రవీంద్ర చెప్తున్నారు. తుఫాన్ వల్ల ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కూడా లేకుండా చర్యలు చేపట్టడం జరిగిందంటూ కూడా మంత్రి వివరిస్తున్నారు. కెమెరామెన్ MSNతో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, మచిలీపట్నం, కృష్ణా జిల్లా. మోంతా తుపాను ప్రభావంతో తిరుపతి జిల్లా వెంకటగిరిలో వర్షాలు కురుస్తున్నాయి. వర్షపు నీరు రహదారులపై చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. పల్లపు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నల్లమల అటవీ ప్రాంతంలోని గిరిజనులు రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. తుపాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు నల్లమలలోని వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలంలోని పాలుట్ల, నారుతడికల గిరిజన గూడాలవాసులు నియోజకవర్గ కేంద్రానికి చేరుకునేందుకు వరద నీటిలోనే ప్రమాదకర స్థితిలో ప్రయాణాలు సాగిస్తున్నారు. వాగుల్లో వాహనాలు నిలిచిపోతుండటంతో వాటిని ఒడ్డుకు చేర్చేందుకు నానా అవస్థలు పడుతున్నారు. తాడేపల్లిలో తుపాను పరిస్థితిని మా ప్రతినిధి సూర్యారావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సాహిన్, బంగాళాఖాతంలో మోంతా తుఫాను తీవ్ర తుఫానుగా బలపడింది. దీని ప్రభావంతో మొత్తం మీద అయితే వేగంగా కదులుతుంది. గంటకు 15 కిలోమీటర్ల వేగంతో తుఫాను
కదులుతూ తీరం వైపు దూసుకొస్తున్న పరిస్థితి మనం వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. మరోవైపు ఈ విపత్తు నిర్వహణ శాఖ అధికారులు అయితే ఎప్పటికప్పుడు ప్రజలకు అప్రమత్తం చేస్తూ ఈ సాంకేతికతను వినియోగిస్తూ ఎలాంటి ప్రమాదం లేకుండా చూస్తున్నారు. ప్రస్తుతం తుఫాన్ అయితే మచిలీపట్నానికి 190 కిలోమీటర్లు, కాకినాడకి 270 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 340 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం ఉంది. ఇవాళ రాత్రికి కాకినాడ మచిలీపట్నం మధ్య తీవ్ర తుఫానుగా తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో గంటకి 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. దీని ప్రభావంతో నేడు శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అందుకే కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. మనం చూడొచ్చు ఇక్కడ 28న ఆల్మోస్ట్ ఉత్తరాంధ్ర నుంచి దక్షిణ కోస్తా మొత్తం అన్ని కోస్తా జిల్లాలన్నిటి కూడా రెడ్ మార్క్ ఉంది. ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ టు ఐసోలేటెడ్ ప్లేసెస్ అని మొత్తం ఈ కోస్తా జిల్లాలన్నీ కూడా ప్రభావం పడింది. ఈరోజైతే తుఫాను మూలంగా అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. వార్నింగ్ కూడా టేక్ యాక్షన్ తీసుకోవాలనే వార్నింగ్ కూడా మనకి సూచిస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. మొత్తం మీద అయితే ఇవాళ తుఫాన్ తీవ్రత అయితే భారీగా ఉండే అవకాశం ఉంది. మరోవైపు ప్రభుత్వ యంత్రాంగం కూడా అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు చేస్తుంది. ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిస్థితిని తెలుసుకునేందుకు ఈ సాంకేతికతను వినియోగిస్తుంది. ఇప్పటికే విపత్తు నిర్వహణ శాఖ ఈ సహాయ కార్యక్రమాల నిర్వహణలో బిజీగా ఉంది. దీని నుంచి కూడా ఏ జిల్లాల్లో ఏ పరిస్థితి ఉంది, ఎలాంటి సహాయం అందించాలి ప్రజలకు అనేది ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి అనుసంధానకర్తగా ఉంటూ ఈ కార్యక్రమాలు చేస్తుంది. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా 233 మండలాల్లోని 1419 గ్రామాలు, 44 మున్సిపాలిటీలపై తుఫాను ప్రభావం చూపే అవకాశం ఉంది. ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే 2194 సహాయ పునరావాస కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అలాగే 3465 మంది గర్భిణీలను, బాలింతల సంరక్షణకు కూడా అధికారులు కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. 19 జిల్లాల పరిధిలో 54 రెవెన్యూ డివిజన్లలో కూడా తుఫాను కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. జిల్లాల్లో కమ్యూనికేషన్ కోసం 16 శాటిలైట్ ఫోన్లు, 35 డిఆర్ఎం సెట్లు, ఇతర పరికరాలు కూడా ఏర్పాటు చేశారు. జిల్లాలో సహాయ చర్యల కోసం 11 ఎన్డీఆర్ఎఫ్, 12 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఇప్పటికే మోహరించే ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు అవసరమైతే తుఫాన్లో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేశారు. తుఫాన్ అయితే ప్రస్తుతం తీరం వైపు దూసుకొస్తున్న పరిస్థితుల్లో యంత్రాంగం అయితే అప్రమత్తమైంది. ఎప్పటికప్పుడు ఈ విద్యుత్ శాఖ అధికారులతో కానీ మిగతా వాళ్ళతో కానీ సమన్వయం చేసుకుంటూ ఎక్కడ ఈ హోర్డింగ్లు కానీ ఎత్తైన ఈ బోర్డులు కానీ లేకుండా చూసుకుంటూ వాళ్ళని అప్రమత్తం చేస్తుంది. మిగతా రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పంచాయతీరాజ్ కానీ వీళ్ళందరితో సమన్వయం చేసుకుని విపత్తుల నిర్వహణ శాఖ కార్యాలయం నుంచి వీరంతా కూడా సహాయ కార్యక్రమాలు పర్యవేక్షిస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ప్రస్తుతం అయితే విపత్తు నిర్వహణ శాఖ కార్యాలయం నుంచి తుఫాను సహాయ కార్యక్రమాల పర్యవేక్షణ అయితే చేస్తున్నారు. ఈ రాత్రికి తీవ్ర తుఫాను తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అంతా అప్రమత్తమైన పరిస్థితి మనం చూడొచ్చు. ఇది తాజా పరిస్థితి. కెమెరామెన్ శేషబాబుతో సూర్య, ఈటీవీ న్యూస్, అమరావతి వాటర్ స్టూడియో. ధన్యవాదాలు సూర్యారావు. మోంతా తుపాను ప్రభావంతో కడపలో రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. బుగ్గవంక ప్రాజెక్టుకు వరద పెరగడంతో నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా రెవెన్యూ అధికారులు, పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. అంతేకాకుండా కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితులను తెలుసుకుంటున్నారు. అగ్నిమాపక సిబ్బంది సామగ్రితో సిద్ధంగా ఉన్నారు. వరదల కారణంగా ఆస్తి ప్రాణ నష్టం సంభవించకూడదని అధికారులు సూచించారు. ఈ రెండు ప్రాంతాల్లో కూడా మత్స్యకారులను